తలవంచినట్లయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం. కృపగల తండ్రి, కృపగల ప్రభా, జీవంగల నాయన, జీవాధిపతి నీ బంగారు పాదాలకి స్తోత్రం. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవానికి వందనాలు. నీ ప్రేమకై, కృపకై వందనాలు. మీరు ప్రేమించి మరొక దినాన్ని ఉచిత కృప ద్వారా మీరు మాకు అనుగ్రహించినందుకు బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ అయా వాక్యం ధ్యానించడం ఇంటుండగా మీరే మాతో మాట్లాడారు. వినగల చెవి, గ్రహించగల మనసు ప్రతి బిడ్డకు అనుగ్రహించు. సమస్త మహిమ నీకే చెల్లిస్తూ వాక్యం ద్వారా బలపరిచి స్థిరపరిచి మీ నామాన్ని మీరే మహిమపరచుకోమని యేసు నామం అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. అనేక సార్లు ప్రేమల వలన ఏ రీతిగా ఉంటారంటే, దేవుడేమో మనల్ని పరిచర్యకు పిలిచి దేవుడు నేను బలంగా వాడుకుంటాడు, బలమైన రీతిలో గొప్ప సేవ జరుగుతుంది అని దేవుడు చెప్తూ ఉంటే అనేక సార్లు మనం అనుకుంటుంటాం, నా ద్వారానా, లేకపోతే నేనెంతటి వాడిని, అయా నేను బలహీనుని అన్నట్లుగా మనం చెప్తూ ఉంటాం. అయితే మన దేవుడు ఎవరు అని ఒకవేళ అడిగితే మనం చెప్పే మాట ఏ రీతిగా ఉంటుందంటే, ఆయన సర్వశక్తిమంతుడు. ఇంకా బాగా చెప్తాం అంటే ఆకాశాన్ని నిజముగా జ్ఞానంతో కొలిచిన సర్వశక్తిమంతుడు. అంత మాత్రమే కాకుండా ఇప్పటికీ కూడా ప్రేమల వల్ల దేవుని సృష్టిలో జరుగుతున్న కార్యాలను మనిషి జ్ఞానానికి అంతు చిక్కటం లేదు. హల్లెలూయా. అంటే అంతటి జ్ఞాన సంపన్నుడు మనం సేవిస్తున్న మన ఆరాధ్య దైవం ప్రేమ వలన. హల్లెలూయా. మరి అట్టి దేవుడు పిలుస్తూ ఉంటే కూడా కొన్నిసార్లు మనం అనుకుంటుంటాం, దేవుని ఏమైనా రాంగ్ డిసిషనా? ఎందుకంటే నేను బలహీనుని, దేవుడు నన్ను పిలిచి సేవ చేయమంటున్నాడు ఏంటి? లేకపోతే నా అంత బలహీనులు లేరు. రకరకాల కారణాలు చెప్తూ ఉంటారు ప్రేమిన వాళ్ళు. అయితే దేవుడు నిజంగా జ్ఞానం లేక, లేకపోతే మనిషి చూజ్ చేసుకున్నట్లుగా, లేకపోతే మనుషులు నిర్ణయించినట్లుగా ఉంటదా అంటే కాదు ప్రేమిన వల్ల. ఆయన పిలుపు ఎప్పుడు కూడా మహోన్నతమైనది. హల్లెలూయా. ఆయన భవిష్యత్ మొత్తం తెలిసిన సర్వశక్తిమంతుడు. ఆయన ఏమైనా చేయగలడు ప్రేమిన వల్ల. హల్లెలూయా. ఈరోజు మరి ఆ వ్యక్తులు వారికి ఉంటున్న బలహీనతలను నిజంగా ఏ రీతిగా వెళ్ళబుచ్చారు, ఆ తర్వాత దేవుడు వారి ద్వారా వాళ్ళని ఏర్పరచుకుని ఎంతటి గొప్ప పరిచర్య జరిగించాడో కూడా ఈరోజు వాక్య భాగంలోంచి మనం చూడాలని ఆశపడుతున్నాం. మనందరికీ తెలిసిన సుపరిచిత వాక్య భాగమే నిర్గమకాండము 3వ అధ్యాయము 9-10 వచనాలు చదువుకుందాం ప్రేమిన వాళ్ళారా. ఇశ్రాయేలుల మొర నిశ్చయముగా నా యొద్దకు చేరినది. ఐగుప్తులో వారు పెట్టుచున్న హింసను చూచితిని. కాగా రమ్ము, నిన్ను ఫరో యొద్దకు పంపెదను. ఇశ్రాయేలైన నా ప్రజలను నీవు ఐగుప్తు నుండి తోడుకొని పోవలెను. దేవుడు మోషేని ఇక్కడ పిలిచినట్లుగా మనం బైబిల్లో చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వల్ల. ఎట్లా ఉంది? మోషేని దేవుడు పిలిచి ఒక మాట చెప్తున్నాడు, అయ్యా నువ్వు వెళ్ళి ఐగుప్తుకు వెళ్ళి నిజంగా ఇశ్రాయేలైన నా ప్రజలను అక్కడ నుంచి బయటికి తీసుకొని రా అని చెప్పినట్లుగా ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వలన. అంటే దేవుడు ఆ బలమైన ఐగుప్తుల చేతిలోంచి ఆ ఇశ్రాయేలును విడిపించడానికి నిజంగా ఎవరిని పిలుస్తున్నాడంటే మోషేని పిలుస్తున్నాడు ప్రేమల వల్ల. నిజంగా నాకు అనిపిస్తుంది, మోషే అప్పటికి దాదాపు కాదు కానీ 80 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తిగా ఉంటున్నాడు ప్రేమల వల్ల. అంటే 80 సంవత్సరాల వయసులో ఏ రీతిగా ఉంటుంది అంటే చాలా, ఒకవేళ మోషే 120 సంవత్సరాలు ఒకవేళ బ్రతికి ఉన్నా 80 సంవత్సరాలు అంటే ఎక్కువ లైఫ్ స్పాన్ అయిపోయి ఉంటుంది. కాబట్టి ఒక రకంగా ఒకవేళ మన భాషలో చెప్పాలి అంటే ఒకవేళ 20-40 ఏళ్లలో ఉన్న యాక్టివ్నెస్ 80 సంవత్సరాల్లో ఉంటుంది అంటే ఉండదు ప్రేమైన వాళ్ళ. ఒకవేళ నాకు అనిపిస్తుంది, కొన్నిసార్లు మనం వెళ్ళే ప్రయాణాలు కూడా ఏజ్ని బట్టి అనేక సార్లు చాలామంది పోస్ట్పోన్ చేసుకుంటూ ఉంటారు ప్రేమైన వాళ్ళ. ఇట్లా అంటే ఏజ్ ఫ్యాక్టర్ ఆ రీతిగా పనిచేస్తూ ఉంటే ఈ వయసులో దేవుడు మోషేని పిలిచామంటున్నాడు, ఇశ్రాయేలులైన నా ప్రజలను ఐగుప్తు నుంచి బయటికి తీసుకురా అన్నాడు ప్రేమ. చూడ్డానికి చాలా అంటే ఎట్లా ఉంది అంటే, అదేంటి ప్రభువా, 80 సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తి నిజంగా ఎట్లా ఐగుప్తు దేశంలో నుంచి ఇశ్రాయేలును బయటికి తీసుకొస్తాడు? ఒక రకంగా చూస్తే ఇంకా బాగా చెప్పాలంటే బైబిల్లో రాయబడిన ఒక మాట ఏమంటుందంటే, ఐగుప్తులో ఏం జరుగుతుందో మోషేకి అంతా తెలుసు ప్రేమ. బైబిల్లో రాయబడి ఉంటుంది, మోషే ఐగుప్తు సకల విద్యలలో ఆరితేరిన వాడు అని ఉంటుంది. ఇంకా చెప్పాలి అంటే ఐగుప్తులో ప్రతిదీ తెలుసు ప్రేమ.
సో 40 ఏండ్లలోనే తాను చేయాలనుకున్నది చేయలేక పారిపోయి ఇంకొక 40 సంవత్సరాలు గడిచిపోయిన ఆ వ్యక్తిని దేవుడు పిలిచి ఏమంటున్నాడంటే, "అయ్యా! నీవు వెళ్ళి ఫరో దగ్గర నుంచి నిజంగా వారిని పిలుచుకొని రా" అని చెప్పినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమైన వాళ్ళరా. ఇంకా చెప్పాలి అంటే ఒకవేళ మోషే అప్పుడు ఎందుకు తర్వాత 11వ వచనం కూడా మనం చూద్దాం. అదే నిర్గమకాండము 3వ అధ్యాయం 11వ వచనం. "నీవు ఐగుప్తు అందుకు మోషే నేను ఫరో యొద్దకు వెళ్ళుటకును ఇశ్రాయేలు ఇశ్రాయేలును ఐగుప్తులో నుండి తోడుకొని పోవుటకు ఎంతటి వాడనని దేవునితో అనగా." ఎందుకు మోషే ఈ మాట చెప్తున్నాడంటే తన వయస్సు 80. ఆ తరువాత ఇంకా చెప్పాలి అంటే అయ్యా ఆ ఫరో చంపుతాడనే కదా! లేకపోతే ఆ రాజు చంపుతాడనే కదా! నేను పారిపోయి ఐగుప్తులోంచి పారిపోయి ఇక్కడికి వస్తే ఇప్పుడు నువ్వు చెప్తున్నావు 45 సంవత్సరాల తరువాత ఇప్పుడొచ్చి ఏం చెప్తున్నాడంటే దేవుడు ఇశ్రాయేలీయులైన ప్రజలను బయటికి తీసుకురా అని చెప్పినట్లుగా చూడడం ప్రారంభిస్తాం. అంటే ఇప్పుడు ప్రతి సంవత్సరం కూడా ప్రతి దేశపు ఆర్మీ ఏ రీతిగా ఉంటది? గ్రోత్ అవుతూ ఉంటది ప్రేమైన వాళ్ళ. కంపల్సరీగా అడ్వాన్స్ టెక్నాలజీ వస్తూ ఉంటది. ఒకవేళ ఇజ్రాయెల్ దేశపు ఒక టెక్నాలజీ చూస్తే ఒకప్పుడు ఐరన్ డోన్ అంటే ఇప్పుడు ఐరన్ బీమ్ అంటున్నారు ప్రేమైన వాళ్ళ. అంటే అప్పుడు ఒకవేళ ఉండే నైపుణ్యం తర్వాత ఏ రీతిగా మారుతా ఉంది అంటే నిజంగా లేటెస్ట్ టెక్నాలజీకి రావడం మనం చూస్తూ ఉన్నాం ప్రేమైన వాళ్ళ. ఒకప్పుడు మరి డ్రోన్‌తో యుద్ధాలు చేసేవాళ్ళు కాదు. కానీ ఈరోజు జరుగుతుంది. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే 40 సంవత్సరాల కిందట ఉన్న ఐగుప్తు ఆర్మీనే చాలా పవర్‌ఫుల్‌గా, ప్రతిష్టంగా ఉంటే, ఇప్పుడు ఇంకొక 40 సంవత్సరాలు గడిచింది. ఎంత బలంగా ఉంటది. ఒక రకంగా అది కూడా మోషే చెప్పడానికి ఒక కారణమై ఉండవచ్చు. మరి ఇంకొక మాట చెప్పాలి అంటే ప్రభువా 40 సంవత్సరాల కిందట ఇశ్రాయేలు ఇంతమందే ప్రభువా, ఇప్పుడు ఇంకొక 40 సంవత్సరాలయింది. ఇంకా విస్తరించి ఉంటారు. అంటే ఎటు చూసినా కూడా ప్రేమైన వాళ్ళ ఒక సైడ్ ఏమో మోషే బలము తగ్గిపోయి ఉంది. ఒక సైడ్ ఏమో సమస్య యొక్క తీవ్రత పెరిగి ఉంది. అందుకే మోషే అంటాడు, "అయ్యా! నేనే పాటి వాడను ప్రభువా. నేనే పాటి వాడను ప్రభువా." ఒకసారి ఈ రీతిగా ప్రయత్నం చేసి 40 సంవత్సరాల కిందట ఇది నా చేత అయ్యే పని కాదు అని తెలిసి నేను డ్రాప్ అయి పారిపోయి ఇక్కడికి వస్తే ఆ 40 సంవత్సరాల తర్వాత ఇప్పుడు ఇంకా నా బలం ఉడికిపోయిన తర్వాత ఇక ఐగుప్తు సైన్యం బలం పెరిగిన తర్వాత ఇశ్రాయేలును బయటికి తీసుకురావాలంటే కొద్దిమంది ఒక 5, 6 మందో లేకపోతే 10 ఇట్లా బయటికి తీసుకొస్తే తక్కువ ఉంటది. ఒకేసారి గుంపంతా రావాలి అంటే ఎట్లైనా ఐడెంటిఫై అయితది. ఎటు చూసినా కూడా, ఎటు చూసినా కూడా ఇది హైలీ ఇంపాసిబుల్ అనే మాట మరి మోషే చెప్పినట్లుగా ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వల్ల. ఇంకా చూద్దాం మోషే యొక్క బలహీనత ఏంటో కూడా మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమ వల్ల. నిర్గమకాండము 4వ అధ్యాయము 10వ వచనాన్ని మనం చదువుదాం ప్రేమ వల్ల. అప్పుడు మోషే ప్రభువా ఇంతక మునుపైనను నీవు నీ దాసునితో మాట్లాడినప్పటి నుండి నేను మాట నేర్పని కాను. నేను నోటి మాంద్యము నాలుక మాంద్యము గలవాడనని యెహోవాతో చెప్పగా ఇక్కడ చూస్తే ప్రేమిన వలన ఇంకొక బలహీనత మోషే చెప్పడం ప్రారంభిస్తాడు. అయ్యా నేను నోటి మాంద్యము గలవాడను, నాలుక మాంద్యం గలవాడు. అంటే ఎటు చూసినా కూడా ప్రేమిన వలన ఎటు చూసినా కూడా దేవుడు మోషేని పిలిచింది రాంగ్ డెసిషన్‌గా కనబడతా ఉంటది ప్రేమిన. అందుకే కదా మోషే అంటాడు, అయ్యా నేనే పాటివాడను ప్రభువా అన్నట్లుగా ఇక్కడ మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమల వల్ల. అయితే అంత మాత్రాన పరిస్థితులు ఆ రీతిగా ఉన్నంత మాత్రాన లేకపోతే మోషే నతివాడై ఉన్నంత మాత్రాన అంటే నోటి మాంద్యము నాలుక మాంద్యము కలిగిన వాడు అయినంత మాత్రాన అంత మాత్రమే కాకుండా 80 సంవత్సరాల వయస్సు అంటే ఒక రకంగా చూస్తే ఒకవేళ వృద్ధాప్యంలో ఉంటున్న ఆ వ్యక్తి, ఇంకొక వైపు చూస్తే ఐగుప్తు సైన్యం ఎక్కువ. ఎందుకంటే ఇనుప రథాలు ఉన్నట్లుగా బైబిల్ రాయబడి ఉంటుంది ప్రేమైన వాళ్ళ. గుర్రపు రౌతులు ఆ రీతిగా ఉన్నట్లుగా మనం నిర్గమకాండంలోనే చూడడం ప్రారంభిస్తాం ప్రేమైన వాళ్ళ. అంత మాత్రమే కాకుండా పెరిగిన ఇశ్రాయేలుల జనాభా ఇన్ని చూసినప్పుడు దేవుడు మోషేని చూజ్ చేయడం లేకపోతే దేవుడు మోషేని పిలవడం కరెక్ట్ అయిన విషయమా అంటే మానవ రీతిగా మాట్లాడితే ఇది కరెక్ట్ కాదు అని చెప్తారు ప్రేమైన వాళ్ళ. అయితే దేవా నీ తలంపులు లేకపోతే నీ సెలక్షన్ తప్పుగా ఉంటుందా ప్రభువా అంటే
ఎప్పుడూ తప్పు కాదు ప్రేమ. హల్లెలూయా. ఆ తరువాత మనం చూస్తాం దేవుడు మోషేని పిలిచి ఎటువంటి కార్యాలు జరిగించాడు. ఏదైతే తాను చేయలేక ఉన్నాడో అదంతయు దేవుడు తోడై ఉండి నిజంగా ప్రేమైన వాళ్ళరా బహు ఆశ్చర్యకరంగా, బహు ఆశ్చర్యకరంగా నిజంగా ప్రేమైన వాళ్ళరా ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు దేశము నుంచి విడిపించినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమల వల్ల. హల్లెలూయా. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే దేవుడు మనల్ని సేవకు పిలిచి ఉంటే, దేవుడు మన ముందు ఉంచిన సేవా ఫలము గొప్పగా ఉంటే అది చూసినప్పుడు అయ్యా నేనెక్కడ చేయగలుగుతాను, ఒకవేళ నాకు అనిపిస్తుంది ఐగుప్తులో మంత్రజ్ఞులు ఉన్నారు, నేనెక్కడ ఎదుర్కొంటాను, ఐగుప్తులు శకునగాళ్ళు ఉంటున్నారు, నేనెక్కడ ఎదుర్కోగలను, ఎందుకంటే వారు ఇంకా అప్డేట్ అయి ఉంటారు. ఒకవేళ మ్యాన్ పవరే కాదు మేనిఫెస్టేషన్ కూడా ఎక్కువగా ఉంటది అని అంటే దేవుడు మోషేని నిజంగా పిలిచి ఏ రీతిగా అంటే ప్రేమిన వలన బహు గొప్ప రీతిగా వాడుకున్నట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమిన వలన. హల్లెలూయా. నిజంగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తే బహు ఆశ్చర్య కార్యాలు ఏదైతే మోషే అయ్యా ఇది నా శక్తికి మించినది నేను చేయలేనంటే, ఒకవేళ దేవుడు చెప్పినప్పుడు ఐగుప్తులోంచి పిలుచుకొని రా అంటే అయ్యా అక్కడ మంత్రగాళ్ళు ఉన్నారు, శకునగాళ్ళు ఉన్నారు ప్రభువా, ఎట్లా సాధ్యమవుతుంది అంటే వారికంటే ప్రేమిన వాళ్ళ వారికంటే అధికంగా దేవుడు మోషేని నిలబెట్టి నిజంగా నాకు అనిపిస్తుంది వారు కూడా అద్భుతాలు చేయడం ప్రారంభించారు. వాళ్ళు కూడా ఏటి నీళ్ళని రక్తంగా మార్చినట్టుగా కూడా మనం చూడడం ప్రారంభిస్తాం. అయితే ఒక టైం వచ్చింది, ఏమైపోయింది, దేవుడు మోషే ద్వారా దుమ్మును పేలుగా చేస్తే మంత్రజ్ఞులు చేయలేకపోయి ఒక మాట అంటారు ప్రేమ, ఇది దేవుని శక్తి కాక మరొకటి కాదు అన్నారు. హల్లెలూయా. అంటే ఏ రీతిగా ఉందో చూడండి ప్రేమ వల్ల. అంటే చాలాసార్లు మన కేపబిలిటీని బట్టి లేకపోతే మన బలాన్ని బట్టి మనకున్న వాటిని బట్టి దేవుడు చెప్పిన పిలుపును లేకపోతే దేవుడు మన ముందు ఉంచిన సేవా ఫలాన్ని మనం జయించలేమనే భయము మనలో కలుగుతూ ఉంటుంది ప్రేమల. అయితే నిజంగా నాకు భలే నచ్చే మాట ఏది అంటే దేవుడు అంటాడు మోషే నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా. ఎట్లా జరుగుతుంది ప్రభువా, హౌ ఈజ్ పాసిబుల్ అంటే దేవుడు అంటాడు నేనే నీకు తోడై ఉంటాను. హల్లెలూయా. ఏ దేవుడు? సర్వశక్తిమంతుడైన దేవుడే మోషేతో కలిసి తోడుగా ఉండగా హల్లెలూయా. నిజంగా ఏదైనా సాధ్యమే ప్రేమిన వలన. ఆ మోషే ఒక్కడే ఎంతమందిని నిజంగా దేవుని కృపలో ఎంతమందిని విడిపించాడంటే మనం చూడొచ్చు ప్రేమిన వల్లరా. నిర్గమకాండము 12వ అధ్యాయములో రాయబడి ఉన్న మాట మనం చూడడం ప్రారంభిద్దాం ప్రేమిన వల్ల. నిర్గమకాండము 12వ అధ్యాయము 37వ వచనం చదువుదాం. అప్పుడు ఇశ్రాయేలు రామసేతు నుండి సుక్కోతు నాకు ప్రయాణమైపోయిరి. వారు పిల్లలు గాక కాల్బలము 6,00,000 వీరులు. హల్లెలూయా. నిజంగా ఎంతటి గొప్ప కార్యం ప్రేమిన వల్ల. అయ్యా నేనెక్కడ విడిపిస్తాను అన్న చెప్పిన ఆ వ్యక్తినే 6,00,000 మంది వీరులే అంట ప్రేమిన వల్ల. హల్లెలూయా. పిల్లలు స్త్రీలు ఇక మిగతా వారు కాకుండా 6,00,000 మందిని నిజంగా ఒక బలమైన ఐగుప్తు దేశంలో నుంచి, ఇంకా మాట మార్చి చెప్పాలంటే ఫరో చేతిలో నుంచి, మంత్రజ్ఞుల చేతిలో నుంచి, శకునగాల చేతిలో నుంచి, ప్రతి వాటి నుంచి నిజంగా విడిపించినట్టుగా మనం బైబిల్లో చూడడం ప్రారంభిస్తాం ప్రేమ వలన. హల్లెలూయా. ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే అనేక సార్లు మనకున్న బలహీనతలను బట్టి మనం దేవుని సేవ చేయడానికి భయపడుతూ ఉంటాం. ప్రభువా నేనెక్కడ ఇంతటి పెద్ద పరిచర్య, నేనెక్కడ ఆ ఎదుట కనపడుతున్న జనము కానీ లేకపోతే వారికి ఉన్న బలము కానీ నిజంగా నేనెక్కడ జయించగలను ప్రభువా, దేవా నన్ను ఏమన్నారో రాంగ్ చూస్ చేసుకున్నావా అంటే పొర్రపాటులను నన్ను సెలెక్ట్ చేసుకున్నావా అన్నట్లుగా ఉంది ప్రేమిన వల్ల. మోషే కూడా అదే కదా చెప్తాడు, ప్రభు నేనెంతటి వాణ్ణి, అయ్యా నన్నెందుకు పిలిచావు ప్రభు అని చెప్తూ ఉంటే అదే మోషేని లక్షల మంది విడిపించే ఒక గొప్ప నాయకునిగా చేసిన దేవుడు, మోషేకు తోడై ఉండి ఇటు కార్యాలు చేసిన ఆ ఐగుప్తు ఫరో నుంచి విడిపించిన దేవుడే నేటికి సజీవుడై ఆయన మనతో ఉంటుండగా నీ ముందు ఉంచిన సేవా ఫలములో నీవు జయము పొందగలవు. హల్లెలూయా. ఒకవేళ భయపడుతున్నావా, లేకపోతే ఇది నేను ఎట్లా చేయగలను, ఎంతటి భయంకరమైన పరిస్థితి అని ఒకవేళ భయపడితే దేవుడు చెప్తున్నాడు మోషేకి తోడై ఉన్న దేవుడే నీకును తోడై ఉంటున్నాడు. హల్లెలూయా. అంతటి గొప్ప దేవుడు, మోషేకి విజయం ఇచ్చిన దేవుడే మనతో ఉంటుండగా మన ఆత్మీయ జీవితంలో లేకపోతే మన సేవ పరిచయాలలో ప్రేమ వల్ల మనము ముందుకు సాగి
జయము పొందుకునే వారిగానే ఉంటాం. హల్లెలూయా! మనము చూస్తే గొప్పగా కనపడుతుంది. అయితే ఆయన చూస్తే అది నథింగ్ ప్రేమైన వాళ్ళ. హల్లెలూయా! మరొక వాక్య భాగాన్ని చూపించి, లేకపోతే మరొక సందర్భాన్ని మనం ధ్యానించి, ఈ దినపు వాక్య పరిచయను నేను ముగించాలని ఆశపడుతున్నాను ప్రేమైన వాళ్ళరా. లూకా సువార్త 5వ అధ్యాయము 4, 5 వచనాలు చదువుకుందాం ప్రేమైన వాళ్ళరా. ఈ వాక్య భాగం కూడా మనకు సుపరిచితమైనదే. లూకా సువార్త 5వ అధ్యాయము 4, 5 వచనాలు చదువుకుందాం ప్రేమైన వాళ్ళరా. ఆయన బోధించుట చాలించిన తర్వాత, నీవు దోణిని లోతునకు నడిపించి చేపలు పట్టుమరకు నీ వలడు వేయమని సీమోనుతో చెప్పగా, సీమోను ఏలినవాడా, రాత్రంతయు మేము ప్రయాసపడితిమి గాని మాకేమీ దొరకలేదు. అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని ఆయనతో చెప్పెను. హల్లెలూయా! ఇక్కడ చూస్తే ప్రేమైన వాళ్ళరా, బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్న మాట పేతురు మనకు పేతురుతో దేవుడు చెప్తున్నాడు, అయ్యా నువ్వు దోణులను లోతు నడిపించి చేపల వేటకు నీ వలలు వేయి అంటే అని అంటాడు. అయ్యా రాత్రంతయు ప్రయాసపడితిమి, రాత్రంతయు ప్రయాసపడితిమి. అయ్యా మేము ఖాళీగా కూర్చోలేదు, అతంతా ప్రయాసపడ్డాం, అయితే మాకేమీ దొరకలేదు. అంటే అంత కష్టపడినా కూడా నిజంగా సక్సెస్ కాలేని ఒక వ్యక్తిగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమైన వాళ్ళ. కేవలం ఇక్కడే కాదు, తర్వాత యోహాను సువార్త 21వ అధ్యాయంలో కూడా రాత్రంతా ప్రయాసపడితిమి, మీకు తినడానికి ఏమైనా ఉందా అంటే లేదని చెప్పారు ప్రేమైన వాళ్ళ. అంటే వారి పరిస్థితి ఏ రీతిగా ఉంది అంటే ప్రయాసపడుతున్నారు కానీ ఫలం లేదు. అంటే ఎంతటి మరి దయనీయమైన పరిస్థితి. ఇటువంటి వ్యక్తులను నిజంగా ఇంకా చూద్దాం ప్రేమైన వాళ్ళరా. ఒకవేళ మనం బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 13వ వచనం కూడా చదువుదాం ప్రేమైన వాళ్ళరా. ఎందుకంటే వారికి ఉంటున్న క్వాలిఫికేషన్ ఏంటి అనేది మనం చూడడం ప్రారంభిస్తాం. అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 13వ వచనం చదువుకుందాం. వారు పేతురు యోహానుల ధైర్యం చూచినప్పుడు వారు విద్య లేని పామరులను గ్రహించి ఆశ్చర్యపడిరి. ఇక్కడ చూస్తే ప్రేమిన వలన వీళ్ళకు చేపలు పట్టడమే కాదంట, వీళ్ళకి విద్య కూడా లేదంట. ఇంకా ఫుట్ నోట్లో చూస్తే అక్కడ పైన అయితే 2 అనే మాట ఉంటుంది, కింద చూస్తే సామాన్యుడు అని రాయబడి ఉంటుంది. ప్రేమిన వలన అపోస్తుల కార్యాలు 4వ అధ్యాయం 13వ వచనంలో చూసిన మాట ఫుట్ నోట్లో చూస్తే సామాన్యులు అంటే ఆర్డినరీ పర్సన్స్ అన్న మాట కనబడుతుంది ప్రేమిన వల్ల. ఇటువంటి అంటే ఒక రకంగా చూస్తే చేపలు పట్టడంలో సక్సెస్ లేదు, ఇంకా చూస్తే సొసైటీలో చూస్తే నామినల్ పర్సన్, ఇంకా చూస్తే విద్య లేని పామరులు. అంటే ఏమైనా క్వాలిఫికేషన్ ఉందా? ఏమీ లేదు ప్రేమిన వల్ల. అయితే వీరిని చూసి దేవుడు అంటాడు, మనం చూద్దాం మార్కు సువార్త 1వ అధ్యాయము 16, 17 వచనాలు చదువుకుందాం. ఆయన గలిలయ సముద్ర తీరమున వెలుచుండగా సీమోను సహోదరుడు అంద్రెయ్యు సముద్రం వలలు వేయట చూచాను. వాళ్ళు జారులు, యేసు నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషులు పట్టు జారులుగా చేస్తుందని వారితో చెప్పాను. హల్లెలూయా! అసలు విద్య లేదు, వారు చేసే విద్య లేకపోతే మళ్ళీ ఒకవేళ వారికి ఇచ్చిన పనిలో, వారికి వచ్చిన పనిలో నైపుణ్యత ఉందా? లేదు. ఇదంతా లేకుండా ఉంటుండగా ఇంకా చెప్పాలంటే ధైర్యం కూడా లేదు అని చెప్పవచ్చు. ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే యేసుప్రభు చనిపోతేనే వారు వెళ్ళి దాక్కున్నట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం. అంటే ఎటు చూసినా కూడా ప్రేమైన వాళ్ళ, ఏం బ్రదర్ సమస్య వస్తే ఎవరైనా భయపడి దాంకోవడం కామనే కదా, మరి ఎందుకు వారికి ధైర్యం లేదు అనే మాట మీరు చెప్తున్నారు అంటే వాళ్ళు సాక్షాత్తు యేసుప్రభు దగ్గరగా 3.5 సంవత్సరాలు ఉన్నవారు ప్రేమైన వాళ్ళ. దేవుని వాక్యం వారికి అందినంతగా నిజంగా నాకు అనిపిస్తుంది. బైబిల్ గ్రంథంలో ప్రతి అద్భుతం, కొత్త నిబంధనలో జరిగిన యేసుప్రభు చేసిన ప్రతి అద్భుతానికి ఐ విట్నెస్ ఎవరు అంటే వీళ్ళే ప్రేమైన వాళ్ళ. ఎన్ని అద్భుతాలు చూసి ఇంతగా దేవుని వాక్యం విని, దేవుని తాకి, దేవునితో ట్రావెల్ చేసి ఇంతగా చేసిన వారు భయపడ్డారు. అంటే నేను ఆ ఉద్దేశంతో చెప్తున్నాను. ఆ తర్వాత ఇటువంటి వారిని చూసి దేవుడు అన్నాడు, మిమ్మల్ని మనుషులు పట్టువారిగా చేస్తాను. అది అప్పుడు జరిగింది కదా అని అంటే దేవునికి సమస్తం తెలుసు కదా ప్రేమ. కాబట్టి ఇటువంటి వ్యక్తులను దేవుడు ఎన్నుకొని ఏం చేస్తున్నాడంట, మిమ్మల్ని మనుషులు పట్టువారిగా చేస్తాడు. ఇదేంటి ప్రభువా, ఇశ్రాయేలు దేశంలో ఇక ఎవరు లేరా? లేకపోతే సేవకు పిలిచిన వారిలో ఎవరైనా బెస్ట్ పర్సన్, ఎవరైనా ప్రేమిన వాళ్ళరా ఆ కంపెనీకి, లేకపోతే అంబాసిడర్స్గా, లేకపోతే ప్రమోటర్స్గా పెట్టుకున్న వాళ్ళను ఏ రీతిగా ఎన్నుకుంటారు అంటే వారి డ్రెస్సింగ్ స్టైల్ చూస్తారు. నిజంగా మనం చూడవచ్చు, ఏదైనా ప్రోడక్ట్ వారు ప్రమోట్ చేసేవాళ్ళు కంపల్సరీగా మనం చూస్తూ ఉంటాం.
వారు కంపల్సరీగా నీట్‌గా టక్ చేసుకొని, టై కట్టి నిజంగా వచ్చి మాట్లాడుతూ ఉంటారు ప్రేమైన వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ దానికి బ్రాండ్ అంబాసిడర్స్‌గా వాళ్ళు వెళ్తూ ఉంటారు కాబట్టి. ఇప్పుడు సర్వశక్తిమంతుడైన దేవుని పరిచర్య చేసేవాళ్ళు ఏ రీతిగా ఉన్నారంట, బైబిల్‌లో రాయబడి ఉంటది యోహాను సువార్త 21 అధ్యాయంలో. పేతురు వస్త్రహీనుడై ఉండడట చేత తన పై వస్త్రం నదిలో వేసి ఈదుకుంటూ వెళ్ళినట్లుగా మనం చూడడం అంటే డ్రెస్సింగ్ సెన్స్ లేదు, డ్రెస్ మంచిది లేదు, తర్వాత చదువు లేదు, తాను చేస్తున్న పనిలో ప్రావీణ్యత లేదు. అయితే దేవుడు వాళ్ళని పిలిచి ఏమన్నాడంటే మనుషులు పట్టువారిగా ఉండడం ప్రారంభిస్తామన్నాడు. హల్లెలూయా! నిజంగా ప్రేమ వాళ్ళ దేవుని ప్రణాళిక ఎంత ఉన్నతంగా ఉంటుంది. అనేక సార్లు సాతాను మనతో చెప్తూ ఉంటుంది ఏమని అంటే, నువ్వెక్కడ సేవ చేస్తావు, నీకు ఈ బలహీనత ఉంది, లేకపోతే నీకు చదువు లేదు, లేకపోతే నువ్వు మాట్లాడలేవు, నువ్వు ఎదుటి వ్యక్తిని ఫేస్ చేయలేవు. ఇదంతా నిజమే ప్రేమ వలన. అయితే నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. నేను చెప్తున్న మాట అది నిజమే. అవన్నీ వారికి కూడా లేవు ప్రేమైన వల్ల. అయితే పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు కాబట్టి ఆ తర్వాత మనం చూడొచ్చు పేతురు నిజంగా ప్రేమైన వల్ల వేల వేల మందిని ప్రభు రాజ్యంలోకి నడిపించిన వ్యక్తిగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమైన వల్ల. హల్లెలూయా! అంటే ఎందుకు చెప్తున్నానంటే పరిచర్య చేయడానికి మన క్వాలిఫికేషన్ కాదు, దేవుని కృప. పరిచర్యలో గొప్పగా సక్సెస్ కావడానికి ఆయన మనకు తోడై ఉంటే అది గొప్పగానే మనకుంటున్న బలహీనతలను చూపించి అనేక సార్లు అనేక మంది విశ్వాసులను ప్రభు రాజ్యంలో వాడబడకుండా సాతాను అడ్డగిస్తుంటుండగా ప్రభు ఈరోజు నేరుగా మనతో మాట్లాడుతున్నాడు. ఏమని ఆయన అంటే దేవుని పిలుపు ఎప్పుడు రాంగ్ కాదు ప్రేమ. ఆయన సెలక్షన్ ఎప్పుడు తప్పు కాదు ప్రేమ వారు. హల్లెలూయా! కాబట్టి ఎంతమంది వాక్యం వింటున్నారో వారి జీవితాల్లో ఒకవేళ భయపడుతూ సేవకు దూరంగా దేవుని దేవుడు పిలిచి పరిచర్య అప్పచెప్తుంటే భయపడి ఆయన వెనకడుగు వేస్తే దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు. భయపడక ముందుకు సాగేవారిగా ఉండడం ప్రారంభించి దేవుని కృప పొందిన వారమే. నాకు అనిపిస్తుంది ఎప్పుడు కూడా ప్రేమ వలన ఏమని అంటే ఒకవేళ భారతదేశపు సైన్యములో ఒక వ్యక్తి సైనికుడిగా చేరితే ఆ దేశము ఆ సైనికుని ఏ వెపన్ ఇవ్వకుండా కేవలం యుద్ధ రంగంలోకి పంపిస్తుందా అంటే లేదు ప్రేమ వల్ల. కంపల్సరిగా కంపల్సరిగా వెపన్ ఇచ్చి పంపిస్తారు ప్రేమ వాళ్ళు. ఎందుకు? శత్రువు వస్తాడు, వాని మట్టు పెట్టడానికి కావాల్సిన అన్నీ ఇవ్వడం ప్రారంభిస్తాడు. ఒకవేళ బైబిల్ ప్రకారం చూస్తే గొల్యాతు దగ్గరికి వెళ్తుంటే రాజు అంటాడు శిరస్థానము, గట్టి, కత్తి అన్నీ ఇచ్చినట్లుగా మనం చూడడం అంటే ఈ లోకపు వ్యక్తులే తన సైనికుల పట్ల ఆ రీతిగా కేర్ కలిగి ఉంటే సర్వశక్తిమంతుడైన దేవుడు మరి యుద్ధ రంగాలకి నిన్ను పంపిస్తున్నప్పుడు ఏమీ లేకుండా పంపిస్తాడు. అందుకే నాకు అనిపిస్తుంది ఆ రోజు మోషేతో దేవుడు అన్నాడు నేను నీకు తోడై ఉన్నాడు, శిష్యులతో అన్నాడు యుగ సమాప్తి వరకు సదాకాలం మీతోనే ఉంటాడు. హల్లెలూయా! ఆయన నామమే బలమైన దుర్గమై ఉంటుండగా, అందుకే బైబిల్ ఒక మాట అవనామం బలమైన దుర్గము, నీతిమంతులు అందులోకి వెళ్ళి సురక్షితంగా ఉంటారు. ఆయన నామమే బలమైన దుర్గమై ఉంటుండగా ఆ నామమును ధరించిన వారై ముందుకు వెళ్దాం. దేవుడు మనకిచ్చిన పరీక్షలను విజయం పొంది అనేకులను దేవుని వైపు తిప్పడం ప్రారంభిస్తాం. తల వంచి ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ గల తండ్రి, కృపగలిగిన ప్రభు, జీవం కలిగిన జీవాధిపతి, మీ బంగారు పాదాలకి స్తోత్రం. ఆశ్చర్యకరుడు ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవ నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందు బట్టి వందనాలు. నేను ప్రతి బిడ్డను మీరు బలపరచండి, స్థిరపరచు. మీరు మాకు తోడై ఉంటుండగా మా ముందున్న ప్రతి దుర్గము కూలిపోవలసి. అందుకే బైబిల్ రాయబడిన మాట నీకు ముందుగా వెళుతూ మెట్టగా ఉన్న ప్రతి మార్గమును సరళం చేస్తానన్న దేవా నీకే వందనాలు చెల్లించుకుంటూ ప్రతి బిడ్డ జీవితంలో బలపరచు, స్థిరపరచు. పరిశుద్ధాత్మ శక్తి మిగుల బలము కలిగిన బిడ్డలు కమ్ముకొనులాగా మీరే కృప చూపించి మీరే మేము ప్రతి యుద్ధ రంగంలోని బిడ్డలు విజయం పొంది జయకేతనం ఎగరవేయటకు సహాయం దయచి అయా మా పక్షం ఉన్నవాడు అయా లోకంలో ఉన్న వాని కంటే గొప్పవాడు ప్రభు. కాబట్టి లోకంను జయించిన విశ్వాసమే ఇచ్చింది. అటు విశ్వాసంతో ముందుకు సాగడానికి కృప చూపించు. ప్రతి ఒక్కరిని బలపరచి విశ్వాసం పెరలుపుకొచ్చి తన బలమంతటిపై అధికారం ఇచ్చి మీరేమో సాతాను శీఘ్రముగానే బిడ్డలకు పాదముల కింద చితుక తొలగించు. సమస్త మహిమ నీకే చేసు. ప్రతి ఒక్కరూ సేవకులుగా అన్నట్టు సాతానికి బంధించి మీరే మహిమ పొందమని సమస్త మహిమ నీకు చెల్లిస్తున్నాం తండ్రి. అదే రీతిగా ఆశీర్వాదాల కోసం ఎదురు చూస్తున్న ప్రతి బిడ్డను గర్భఫలం, ఆయా జాబ్స్, మ్యారేజ్, లైఫ్ సెటిల్మెంట్ ఎవ్రీథింగ్ నీకు ప్రభుత్వం అనుగ్రహించి అనేకులు ఈ వాక్యం ద్వారా ప్రభావితులు సేవకులుగా మారినట్లుగా మీరే కృప చూపించిపోయాము. సమస్త మహిమ నీకే చెల్లిస్తూ అంత మాత్రమే కాదు ఈ పరిచయను ప్రేమించి ఆర్థికంగా షేర్ చేయడం ద్వారా పరిచయం ఇన్వాల్వ్ అయి పనిచేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబం
పేరు పేరున ఆశీర్వదించి దీవించి మీరు మహిమ పొంది సమస్త మహిమ నీకే చెల్లిస్తూ ఈ గొప్ప కార్యాలు చేయమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్.